ఇక గతంలో తెలంగాణ బతుకమ్మ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. అప్పుడు బీఆర్ఎస్ నేతలు స్వాగతించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతానికి ఇప్పుడు అదే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం సమకూరిస్తే మాత్రం విమర్శలు చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చడం. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చడం. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చడం. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చడం. ఇన్ఫాక్ట్ తెలంగాణ